హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజండి. ఇలా ఇంటి ముందు ఊడ్చల్లేసి ముగ్గు పెట్టేసి ఇలా గిన్నెలన్నీ రుద్దేసి వంట కూడా చేశానండి. ఈరోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల వంట అయితే చూపించలేదు. లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను. 2 వాటర్ బాటిల్స్ లంచ్ బాక్స్, అలాగే స్నాక్స్ తినడానికి ఒక బనానాను, అది ఒక స్నాక్ అయితే పెట్టాను. ఇక ఇంట్లో పని మొత్తం త్వరగా కంప్లీట్ చేసేసి ఇక ఈ బ్లౌజ్ కుడదామని మిషన్ అయితే పెట్టానండి. ఇక ఈ బ్లౌజ్ కొలతలు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడైనా కూడా మనం లైనింగ్ క్లాత్ని మడతలు అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. అప్పుడైతేనే మనం ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కాస్త ఇలాంటి చిన్న చిన్నవి చూసి కొలతలు అనేవి పెట్టుకోవాలి. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవటానికి వెనక కప్పుకి ఒక చేతి పని మందం పైకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కిందనేమో కప్పుకి కింద ఒక 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం నడుం బెల్ట్ అవి వేసినప్పుడు ఖర్చులోకి పోతాయి. లూజ్ కూడా చూసుకొని వెనక టక్స్ వేసుకుంటాం కదా, వాటికి కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక సైడ్కు బ్లౌజ్ మొత్తం ఎంత భారం ఉందో ఆది బ్లౌజ్తోనైతే మన హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ వరకు అయితే చూసుకోవాలి. ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కూడా ఎంత పొడవు ఉందనేది మనం షోల్డర్ దగ్గర నుంచి టేపు పెట్టి బ్లౌజ్ బార్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ మీద కరెక్ట్గా మరీ లాగకుండా స్ట్రైట్గా పట్టుకోవాలి. క్లాత్ని, ఆ బ్లౌజ్ని మనం ఏమాత్రం కూడా మరి గట్టిగా లాగకోకుండా నార్మల్గా ఇలా లాగాలి. నాకు 17.5 ఇంచులు అయితే వచ్చింది. ఆ 17.5కు ఒక పావు కలిపి 17.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. ఈ కొలతలు అన్నీ కూడా కొంచెం లావుగా ఉన్న కస్టమర్ వండి, కొంచెం లావుగా ఉంటారు కాబట్టి కొంచెం కప్పు బారు అవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలా చూసేది కరెక్ట్గా కొలతలు అయితే పెట్టుకోవాలి. నెక్ కోసం పైన 2 ఇంచులతో మార్కు చేశాను. అలాగే ఒకసారి ఇప్పుడు షోల్డర్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ అయితే 3 ఉందండి. షోల్డర్ 3 ఇంచులతోటి మార్కింగ్ అనేది చేసుకుందాం. తర్వాత నెక్ కూడా డౌన్లో ఆ కప్పు దగ్గర 2 ఇంచులతోటి కూడా మార్కింగ్ చేసుకుందాం. ఒకసారి టేపు తీసుకొని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామండి, మొత్తం బ్లౌజ్ ఎంత బారుందనేది. అలాగే మనం ఇక్కడ మన ఎదురుగా పెట్టిన ఇక్కడ కూడా కరెక్ట్గా 17.5 ఉందో లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా చూసుకొని కొలత అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇటు సైడ్ మనం చంక సైడ్ కట్ చేసి సైడ్ ఫిట్టింగ్ అటువైపే కదా వచ్చేది. ఖర్చు అది సరిపోతుందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు నేను చంక అయితే మార్కింగ్ చేస్తున్నా అండి. 6 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. ఈ కస్టమర్ కొంచెం లావుగా ఉంటారు కాబట్టి 6 ఇంచులతో మార్కింగ్ చేస్తున్నాను. లేదంటే నార్మల్గా అయితే 5.5 ఇంచులతోనైతే ఎవరికైనా 5.5 ఇంచులు అయితే మార్కింగ్ సరిపోతుంది. ఈ కస్టమర్ కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి 6 ఇంచులతోనైతే చంకకు మార్కింగ్ చేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ కోసం 1.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్కు కూడా రౌండ్గా రావటం కోసం 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసి రౌండ్గా డ్రా అయితే గీసుకోవాలి. కొంచెం ఇక్కడ నేను షోల్డర్ మీద లోపలికని గీసానండి. కొంచెం కరెక్ట్గా స్ట్రైట్గా గీస్తే షోల్డర్స్ ఏమన్నా జారిపోతాయేమోనని కొంచెం లోపల వైపు కానీ గీస్తున్నాను. ఒకవేళ చంక ఎలా కొలుచుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలని తెలియకపోతే ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ వైపు కరెక్ట్గా మడతని వేసుకొని ఆ టేపు తోటి షోల్డర్ మీద మనం ఖర్చు వదులుతాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఇలా ఆ బ్లౌజ్ని అయితే ఇలా సరి చేసుకోవాలండి. ముడతలు ఏమీ లేకుండా ఇలా టేప్ పెట్టేసి
మనం ఖర్చు కొడతాం కదా హ్యాండ్స్ జాయింట్స్, ఆ ఖర్చు దగ్గరకు అలా స్ట్రైట్గా చూసుకోవాలండి. అలా చూసుకుంటే మనకి ఎంత ఉంది ఏందనేది కొంచెం ఒక అవగాహన అయితే వస్తుంది. ఇక సేమ్ మనం మార్కింగ్ గీసాం కదండి, ఆ మార్క్ మీదనైతే యాజ్ స్టేజ్గా అలానే రౌండ్గా అయితే కట్ చేసుకుందాం. ఇక ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఇప్పుడు ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. అంటే ఆ క్లాత్కి అంచులు ఉంటాయి కదండి, అవి మన వైపు మన ముందు ఉండాలి. అలా పెట్టుకోవడం ద్వారా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ పైన పెట్టేసి షేప్ బెల్ట్ మందం ఇలా ఒక 2 ఇంచుల మందం అయితే మలుచుకోవాలి. ఈ బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను క్లాత్ పైన కూడా కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అయితే వేసుకున్నాను. ఒకవేళ స్ట్రైట్ బ్లౌజ్ అయితే ఇలా ఉండదండి. ఇప్పుడైనా ఎవరు కూడా మామూలు కటింగ్ బ్లౌజులు ఎవరు వేయడం లేదు, అందరూ కూడా క్రాస్ కటే వేస్తున్నారు కాబట్టి నేను క్రాస్ కటింగే చూపిస్తున్నాను. మనం నెక్ తప్పించి మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే చేసుకుందాం. కింద కప్పు దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. తీసేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి ఉక్సుల పట్టీతోనే మనం ఎప్పుడైనా నెక్ అనేది కొలుచుకోవాలి. ఎందుకంటే ఉక్సుల పట్టీకి మనం ఉక్సుల పట్టీ వేసినా కూడా అది లోపల నుంచి వేస్తాం కాబట్టి మనకి నెక్ ఎంత ఉందనేది కరెక్ట్గా అర్థమవుతుందండి. ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కింద మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇటు షేప్ బెల్ట్ వేస్తాం కదా, ఇటు సైడ్ కూడా కొంచెం బార్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా కలుపుతూ అయితే ఇలా మార్కింగ్ గీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక మార్కింగ్ చేసిన దాని మీద సేమ్ అదే మార్కింగ్ మీద అయితే మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. మనం ముందు పార్ట్కి టక్స్ అంటే డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ వేయటానికి ఇలా కొంచెం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే 4 మడతల మీద కట్ చేసుకోవాలండి. క్లాత్ కొంచెం మడతలు అలా ఉంది, కరెక్ట్గా కొంచెం అనేసి క్లాత్ కొంచెం క్రాస్గా ఉంది. హ్యాండ్స్ దగ్గర కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకుందాం అనేసి ఎక్స్ట్రా ఉన్న దాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఇక ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసుకుందామండి. నేను హ్యాండ్స్కి హెమ్మింగ్ ఏం చేయటం లేదండి, ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 2 కుట్లు అయితే వేస్తాను చేతి పని చేయకోకుండా. కొద్దిగా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను.
ఇక్కడ హ్యాండ్స్ షోల్డర్స్ మీద కూడా ఖర్చుని వెనకకు జరిపి ఆ ఎక్స్ట్రా ఖర్చుతో పాటు కలిపి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఆ చివరి వరకు హ్యాండ్ షేప్ వచ్చేలాగా ఇలా అయితే గీసుకోవాలండి. ఒకవేళ ఇది మీకు హ్యాండ్ మార్కింగ్ చేయడం రాకపోతే బ్లౌజ్ మొత్తం ఎంత బారుందో చూసుకొని మధ్య మధ్యలో ఒక 1 ఇంచు తగ్గించుకుంటూ వెళ్తే మనకి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవటం అయితే వస్తుందండి. హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను, అది ఒకసారి చూద్దురు కానీ. కట్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్కి లో చంక్ అయితే తీసుకోవాలండి. అది తీసుకొని ఇలా టక్స్ అయితే ఇచ్చుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే లైనింగ్ మనం దీనికి అటాచ్ చేసేటప్పుడు తిరగల మరగలని తెలియడానికి. ఎందుకంటే మనం ఇలా మార్కింగ్ చేసుకోకుండా కుడితే ఒక్కోసారి 2 హ్యాండ్స్ కూడా ఒకవైపే వచ్చేలాగా మనం చూసుకోకుండా కుట్టేస్తాం. ఇలా మనం మార్కింగ్ చేసుకోవటం వల్ల ఇలా మార్కింగ్ చేసింది పైవైపుకు రావాలి మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు అని అర్థమవుతుంది. నేను అందుకు అలా మార్కింగ్ చేశాను. ఇక ఇందులోనైతే షేప్ కటింగ్ అవన్నీ కూడా తీస్తాను. కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నేను స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేదు, చాలా ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి అనేసి కేవలం నేను కటింగ్ మాత్రమే చేశాను. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇందులోని శారీ ఉంది కదా, ఈ బ్లౌజ్లోని శారీ కూడా ఫాల్ వేసా అండి. ఆ ఫాల్ వేసేసిన వీడియో కూడా తీయలేదు. ఒకవేళ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే శారీకి ఫాల్ ఎలా వేయాలనేది ఇంతకుముందు వీడియోస్లలో ఉన్నాయి, కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.